ఇదవ్వట్లేదు. అవి పశువులోవి తినడం వల్ల కూడా చాలా రకాల పాపం అవి కూడా జీవనానికి చాలా ముప్పు వాటిల్లుతోంది. సో, ఈ విధంగా మనం ఈ అవేర్‌నెస్ ముఖ్యంగా తీసుకురావాలి. రామలక్ష్మి గారు, మహాత్మా గాంధీ 150వ జయంతి 2019 నాటికి మన దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా చూడడమే లక్ష్యంగా మరి మోదీ గారు పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందని మీరనుకుంటున్నారు? మనం దీన్ని సాధించాలంటే, మనం గాంధీయన్ లైఫ్ స్టైల్‌ని ఫాలో చేద్దామని ఒక ప్లెడ్జ్ చేసుకుందాం. తప్పకుండా సాధిస్తాం ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే, మనకి ఈ 5 ఏళ్ల కాలాన్ని ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక ఏడాదిలోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో 16,000 ఇండివిడ్యువల్ శానిటరీ టాయిలెట్స్ కట్టారు. పెద్ద అచీవ్‌మెంటే అదేం చిన్న అచీవ్‌మెంట్ ఏం కాదది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క శౌచాలయాలు కట్టడం అనేది ఒక డ్రైవ్‌గా తీసుకుంటే మనకి చాలా మంచి మార్పొస్తుంది. మూడవదేంటంటే ప్రతి మహిళ కూడా తన లెవెల్‌లో ఉదాహరణకి హైదరాబాద్ నగరంలో మనం ఈరోజు చూడండి బిన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి వెళ్లి నేను దగ్గరికెళ్లి చూస్తాను. ఆ బిన్స్‌లో ఎవరైనా ప్లాస్టిక్ వ్యర్థం అంటారు, పేపర్ వ్యర్థం అంటారు. రకరకాల రంగుల్లో బిన్స్ కనిపిస్తున్నాయి. ఎంతమంది ఆ బిన్స్ నిజంగా వాడి దాంట్లో వేస్తున్నారు. వేసిన తర్వాత మున్సిపాలిటీ దాన్ని ఏం చేస్తోంది. ఇవన్నీ కూడా మనం టోటల్‌గా పాటించిన నాడు స్వచ్ఛ భారత్ తప్పకుండా సాధిస్తాం. దీంట్లో గవర్నమెంట్ బాధ్యత చాలా ఎక్కువుంది. విధి విధానాలు రూపొందించడంలో కానీ, ముఖ్యంగా దీంట్లో కొన్ని కొత్తగా చట్టాలు చేయాలి. కొంత టాక్సేషన్ విధానాన్ని మనం సరళించాలి. ఎవరైతే ఈ పర్యావరణానికి, ఈ స్వచ్ఛ భారత్ టార్గెట్స్‌కి మరి వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ ప్రోత్సాహం, పరిశ్రమలు ఉదాహరణకి పరిశ్రమలు పొల్యూషన్ చేయని పరిశ్రమలు, వ్యర్థాలు రీసైకిల్ చేసే పరిశ్రమలు. ఎక్కడ వ్యర్థాన్ని బయటికి పంపించరు. అటువంటి పరిశ్రమలకి అధిక ప్రోత్సాహం ఇచ్చి, ఈరోజు ఏంటి గవర్నమెంట్ విధానం అన్నీ కోస్టల్‌లో పెట్టేసాయి. సముద్రంలో కలిపేసాయి ఆ పొల్యూషన్. అలా కాకుండా ఎవరైతే జీరో వేస్ట్ హౌస్ హోల్డ్ దగ్గర నుంచి పెద్ద పరిశ్రమల వరకు అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఎవరైతే జీరో వేస్ట్‌కి వెళ్తున్నారో వాళ్ళే ప్రోత్సాహకాలివ్వాలి. అలాగే ముఖ్యంగా మనం ఇప్పటివరకు గమనించంది మన స్వచ్ఛ భారత్‌కి ఎక్కువగా మనందరి జీవన విధానాన్ని, మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఒక డిస్పోజల్ ఏంటంటే ఈ వేస్ట్ డిస్పోజల్. ప్రతి వాళ్ళకి 3, 4 సెల్ ఫోన్సు, టీవీలు ఇవన్నీ కూడా ఈ వేస్ట్‌లో కూడా చాలా చాలా వ్యర్థ పదార్థాలు మన ఆరోగ్యానికి హాని కలిగించే వ్యర్థ పదార్థాలు. మనం కూడా ఈ వేస్ట్‌ని, మెడికల్ వేస్ట్‌ని ఇవన్నీ కూడా ప్రాపర్‌గా రీసైకిల్ చేసి అటువంటి పరిశ్రమలకు మనం ప్రోత్సాహం చాలామంది స్వచ్ఛంద సంస్థలు చేస్తాయంటున్నాయి. వాళ్ళకి ప్రోత్సాహం లభించట్లేదనమాట. అటువంటి ప్రోత్సాహకాలు, విధి విధానాలు కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా స్వచ్ఛ భారత్ మనం సాధిస్తామండి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రజా ఉద్యమంలా మారాల్సిన అవసరం ఉంది. మోదీ పిలుపుతో ఎందరో ప్రముఖులు ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే 2019లో వచ్చే గాంధీజీ 150వ జయంతి నాటికి మోదీ కలగన్న స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుంది. ఇది నేటి నారీభేరి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.